ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26, 27 వచనాలు చూసినట్లయితే అక్కడ దేవుడు తన ప్రజలకు క్షేమమును, భద్రతయు, సమృద్ధిని దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన యందు నమ్మిక ఉంచిన తన ప్రజలు దేవుడు వారి పట్ల ఎటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడో అనే విషయాలు వారు గ్రహించినట్లుగా ఈ గొప్ప కార్యాలు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నారంటే, నా పర్వతము చుట్టుపట్ల నుండి స్థలములన్నీ దీవెనకరంగా నేను వారికి చేస్తూ ఉన్నాను. ఋతువుల ప్రకారంగా వర్షాన్ని నేను కురిపిస్తాను. దీవెనకరమగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండించును. వారి దేశంలో నిర్భయంగా నివసిస్తారు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా యెహోవానయున్న నేను వారికి దేవుడినై ఉందునని వారు తెలుసుకుందురు. సో ఇక్కడ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎల్లప్పుడూ దేవునికి కొంచెం విరోధంగా ఉంటూ ఉన్నా అప్పుడప్పుడు మళ్ళీ వారు దేవుని వైపు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక గొప్ప కార్యాన్ని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అదేంటి అంటే, ఎవరైతే తన్ని దాసులుగా చేసి ఉన్నారో, ఎవరైతే బంధించి ఉన్నారో ఆ బంధకాలలో నుండి వారు విడుదల పొందుకోవడం, దేవుడు అటువంటి గొప్ప కార్యాన్ని వారికి చేస్తూ ఉన్నారు. అంతేకాదు, క్షేమము, భద్రత, సమృద్ధిని దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన దేవుని యొక్క పర్వతం చుట్టూ ఉన్న స్థలాలన్నిటినీ కూడా దీవెనకరంగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఋతువుల ప్రకారంగా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. దీవెనకరమైన వర్షాన్ని ఆయన కురిపిస్తూ ఉన్నారు. ఆయా ఋతువుల ప్రకారంగా ఏ సీజన్లో ఏది జరగాలో ఆ సీజన్లో ఆ ఆశీర్వాదాన్ని వారి మీద వారు కుమ్మరిస్తూ వచ్చారు. సో ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూసినట్లయితే, తను చదువులో ఉన్నప్పుడు చదువులో కావలసిన జ్ఞానం, ఒక యుక్త వయసుకు వచ్చిన వారికి చదువులు ముగించిన తర్వాత జాబు, అలాగే వారికి ఒక వివాహం, ఆ వివాహం అయిన తర్వాత వారి భార్యాభర్తలు ఇద్దరిని మళ్ళా ఆశీర్వదించడం, వారికి ఇవ్వవలసిన సంతానాన్ని ఇవ్వడం, వారిని మళ్ళా అభివృద్ధిలోనికి తీసుకుని రావడం. సో ఈ విధంగా ఋతువుల ప్రకారంగా దేవుడు వారికి వర్షాలు కురిపిస్తూ వచ్చాడు. ఆయన కురిపించిన వర్షములన్నీ కూడా దీవెనకరముగానే ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కురిపించిన వర్షములన్నీ కూడా దీవెనకరంగానే ఉన్నాయి. అలాగే చెట్లు ఫలాలు ఇవ్వడానికి, భూమి సారవంతంగా మంచి పంటను ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. అంతేకాదు, వారికి ఉన్న భయాలన్నిటి నుండి వారిని విడిపించి నిర్భయంగా వారు జీవించినట్లుగా, నివసించినట్లుగా దేవుని యొక్క కృప వారికి ఇవ్వబడింది. అంతేనా, బందీలుగా, బానిసలుగా ఉన్న స్థలములో నుంచి, చేతుల్లో నుంచి ఆయన వారిని విడిపించి ఉన్నాడు. సో ఈ రోజున మీ జీవితాల్లో కూడా దేవుడు ఋతువుల ప్రకారముగా వర్షాన్ని, దీవెనకరమగు వర్షాన్ని ఆయన కురిపిస్తూ ఉన్నారు. ఆయన కురిపించిన వర్షము అది మీకు దీవెనకరంగానే ఆయన కురిపిస్తూ ఉన్నారు. మీ యొక్క చేతి పంటను, లేదంటే మీ చేతి పనులన్నిటినీ కూడా ఆయన దీవిస్తూ ఉన్నారు. మీ ఒక ఫలవృక్షాన్ని దీవిస్తూ ఉన్నారు, భూమిని దీవిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో ఆయన చేయవలసిన కార్యాలన్నిటినీ ఆయన చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, యెహోవాయే దేవుడని, దేవుడు మాత్రమే ఈ కార్యములను జరిగించగలడు అనే సత్యమును వారు గ్రహించినట్లుగా ఈ దీవెనకరమగు వర్షములను ఆయన వారికి కురిపిస్తూ ఉన్నారు. సో ఈ రోజున మీ జీవితాల్లో కూడా ఎటువంటి బంధకాలలో ఉండి ఉన్నారో
ఆ బంధకాలన్నిటి నుండి విడుదలిస్తూ ఉన్నారు. దేవుడు మీకు కురిపించే ప్రతి ఒక వర్షమును కూడా దీవెనకరంగా ఆయన చేస్తూ ఉన్నారు. మీ పొలాలు చక్కగా పండుతూ ఉంటాయి. భూమిని సారవంతంగా దేవుడు ఆశీర్వదించి ఉన్నారు. దీవెనకరమగు వర్షములే మీ మీద కురిపించినట్లుగా గొప్ప కార్యాలు ఋతువుల ప్రకారముగా దేవుడు వర్షాన్ని మీ మీద కురిపిస్తూ గొప్ప కార్యాలు మీకు జరిగిస్తూ ఉన్నారు. సో ఇంత గొప్ప దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మా యెహోవా నీకే స్తోత్రాలు. నాయన, నీ పర్వతం చుట్టుప్రక్కల ఉన్న స్థలాలన్నిటినీ దీవెనకరంగా మీరు చేస్తూ ఉన్నారు. నేను ఎవరు నీ చుట్టూ ఉంటూ ఉన్నారు వారందరికీ దీవెనకరమగు వర్షములను మీరు కురిపిస్తూ ఉన్నారు. మీరు కురిపించిన ప్రతి వర్షము ఎంతో దీవెనకరంగా ఉండి ఉన్నది. దేవా, ఫలవృక్షాలను మీరు ఆశీర్వదించారు. భూమి పంటను మీరు ఆశీర్వదించి ఉన్నారు. నాయన, దేశంలో వారు నిర్భయులుగా జీవించడానికి కృప చూపించి ఉన్నారు. వారి కాడి కట్లను మీరు తెంపి ఉన్నారు. దాసులుగా వారు ఎవరి చేతులైతే బందీలుగా ఉన్నారో ఆ చేతుల్లో నుంచి మీరు వారిని విడిపించి ఉన్నారు. గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగించినందుకు తండ్రి, నీకే మా నిండు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, మీ యొక్క దీవెనకరమైన వర్షములు ఒక్కొక్కరి మీద ఆయా సీజన్ ప్రకారంగా మీరు కురిపిస్తున్న మీ కార్యాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.